డోంట్ టచ్ మీ! వశిష్ఠ గావు కేకతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. తూలి పడబోయిన అతనికి ఆసరా ఇచ్చిన సవ్యసాచి అవాక్కైపోయాడు. అసలు కొడుకు ఏనాడు అంతగా తాగడం తెలియని సవ్యసాచి ఇప్పుడెందుకు తాగాడో అడిగే స్థితిలో లేడు. ఆశ్రిత అనే ఒక ఆడపిల్లపై జరిపిన ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు కథ ఏ మలుపు తిరుగుతుందో తెలియని టెన్షన్లో ఉన్నాడు. ఏమైంది నీకు? అనునయంగా అతని దగ్గరకు రాబోయాడు సవ్యసాచి. స్టాప్ దేర్! 2 అడుగులు వెనక్కి వేసి, మీరు నన్ను ముట్టుకోకండి. నైతిక విలువలు లేని ఒక రాక్షసుడికి పుట్టానన్న సత్యాన్ని నాకు గుర్తు చేయకండి. ప్లీజ్ గో అవే! అరిచాడు ఉన్మాదిలా. సవ్యసాచికి ముచ్చెమటలు పోశాయి. వశిష్ఠ నిన్న మొన్నటి నిర్మలత్వంతో అణకువని ప్రదర్శించే కొడుకులా లేడిప్పుడు. చితిమంట కాగడాతో గతాన్ని అంటించి వధించాల్సిన వర్తమానానికి ప్రత్యర్థిలా ఉన్నాడు. ఏమైంది? వశిష్ఠకేం తెలిసింది? సవ్యసాచి గొంతు తడారిపోయింది. తెరుచుకున్న తూర్పు నేత్రాల దృక్కులతో దగ్ధగీతంలా కనిపిస్తున్నాడే. ఇప్పుడేం జరగబోతోంది? దిక్కులు చూశాడు సవ్యసాచి. ఇంతసేపు తన దగ్గరే ఉన్న లక్ష్మి ఇప్పుడు ఆశ్రిత గదిలో ఆమెను ఓదార్చుతూ కూర్చున్నట్టుంది. కూర్చుందా? అపరాత్రి కావడంతో నిద్రపోతోందా? విద్యుత్ దీపాల కాంతిలో సవ్యసాచి పాలభాగంపై పేరుకున్న స్వేద బిందువులు కత్తి గంటుపై నెత్తుటి బొట్లని గుర్తు చేస్తున్నాయి. వెళ్ళి రెస్ట్ తీసుకో. సుప్త భుజంగాన్ని రెచ్చగొట్టినట్టయింది. అసలు వశిష్ఠని అతడు పట్టించుకుని ఉండకపోతే ఏమయ్యేదో. కానీ ఇప్పుడతను ప్రదర్శించిన ప్రేమ వశిష్ఠని వాల్కనోగా మార్చింది. చాలా రెస్ట్ తీసుకున్నాను డాడ్. నిగ్రహించుకోలేని రోషంతో తనను తాను మరచిపోయాడు. ఒక అమాయకురాలైన ఆడపిల్లని అతి దారుణంగా మీరు నాశనం చేసి నా ప్రేమ కథని అనూహ్యమైన రీతిలో సమాధి చేశారని తెలియకుండా 4 ఏళ్లు రెస్ట్ తీసుకున్నాను. సూర్యనారాయణ అనే బుచ్చర్కి తొత్తుగా మారిన మీరు చాలా ఘోరాలు చేశారని తెలియకుండా చాలా కాలం రెస్ట్ తీసుకున్నాను. వేదాల్ని వల్లిస్తూ అందర్నీ మభ్యపెట్టగల మీరు చివరికి నా భార్య మీద కూడా హత్యా ప్రయత్నం చేయడానికి సిద్ధపడగలరని తెలియక ఈ క్షణం దాకా రెస్ట్ తీసుకున్నాను. సవ్యసాచి ఇక నిభాయించుకోలేకపోయాడు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఇది నాన్ సెన్స్ కాదు, పచ్చి నిజం మిస్టర్ సవ్యసాచి. ఒరేయ్! ఏ మూల నుంచి విందో లక్ష్మి ఆవేశంగా ముందుకు దూసుకువచ్చింది. కన్న తండ్రిని పేరు పెట్టి పిలిచేటంత ఘనుడువయ్యావట్రా? ఒళ్ళు మరిచిన ఉద్రేకంతో వశిష్ఠ చెంపల్ని పగలగొట్టింది. కురిసి కురిసి కనురెప్పల మధ్య గడ్డగట్టిన కన్నీళ్లు ఆమెను అలసటకే గురిచేశాయో, లేక చెట్టంత కొడుకుపై చేయి చేసుకున్న తనది తప్పిదమే అనిపించిందో రోదిస్తూ కొడుకుని చుట్టేసిందామె. తల్లికి దూరంగా జరిగిన అతను ఇక అక్కడ నిలబడలేదు. పేలిపోయే క్షణాల మధ్య విరామంలా తడబడుతున్న అడుగులతో బెడ్రూంలో అడుగుపెట్టాడు. ఆశ్రిత నిద్రపోవడం లేదు, నిలబడి ఉంది. బిడియంగా అతడు తల వంచుకోబోతుంటే, ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి క్షణమాగి ఏకాంత కదూ అంది నిర్వేదంగా. నివురు దుప్పటి కప్పుకుని నిప్పులా బ్రతికాననుకున్న వశిష్ఠ అగ్ని నాలుకలతో రక్తం కరిగి శరీరాన్ని దహించి వేస్తుంటే నెమ్మదిగా తల పంకించాడు. అవును, మేఘనాథ్ చనిపోతూ చెప్పిన నిజం ఆశ్రితని ఆ క్షణంలోనే అమితంగా ఆకర్షించింది. వెంటనే వశిష్ఠ నుండి ఆ నిజం రాబట్టలేకపోయింది. ఎక్కడో ఎలాగో పరిచయమైన ఏకాంత ఎప్పుడో గాయపడ్డ ఆడపిల్లలా కనిపించినా గాని ఆ గాయాలకు ఆమెలో అస్పష్టంగా కనిపించే వేదనకి కారణం సవ్యసాచి అని తెలియడమే గాక, సవ్యసాచి చేసిన దారుణానికి మూలం వశిష్ఠ ఆమెను ప్రేమించడమే అన్న సత్యం ఈరోజే తెలిసింది. నిస్సహాయంగా నేలరాలిన తమ్ముడు, ఆ బాధతోనే ఆహుతైన తండ్రి మాత్రమే కాక ఇప్పుడు జీవోత్సవంలా మిగిలిన ఏకాంత కూడా ఒకే వర్గానికి చెందిన బాధితురాలన్న నిజం రుజువైంది. అది కాదు, ఆమెలో అంతటి అలజడి రేపింది. ఈ క్షణం దాకా వశిష్ఠ ఏకాంతకి సంబంధించిన నిజాన్ని గోప్యంగా ఉంచాడు. ఆమె ఎవరన్నది ముందే తెలిస్తే ఇన్నిసార్లు ఏకాంతని తను నిలదీసి అవమానించేది కాదు. ఎందుకే నిజాన్ని దాచారు? స్వగతంలా అడిగింది ఆమె. నాకు తెలిసిన నిజం నిజం కాదని ఈ క్షణం దాకా తెలియక అతను తన అసమర్థతని అంగీకరించడానికి వెనుకాడలేదు. అవును ఆశ్రిత, జరిగిన వాస్తవాన్ని, నా తండ్రి దాచిన నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఏం జరిగేదో నాకు తెలియదు. కానీ నేను మూర్ఖుడిగా ఒక భ్రాంతిలో బ్రతికాను. ఏకాంతని ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని నీ మీద ప్రేమగా మార్చుకుని గాయపడిన నా మనసుని సమాధానపరుచుకుంటూ నీకు దగ్గరయ్యాను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? అడిగింది ఆమె. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
మాట్లాడండి. ఏం మాట్లాడను ఉద్విగ్నంగా అన్నాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో మిగిలిన నేను నీకేం జవాబు చెప్పను. ఏకాంతని కలుసుకున్నాను. క్షమార్పణలు చెప్పాను. 100 ఏళ్ల ఆమె జీవితాన్ని నా పశ్చాత్తాపం ఉద్ధరించదని తెలుసు. అయినా ఏకాంతని అడిగాను. కానీ పతనంలో సైతం పవిత్రంగా బ్రతకగల ఏకాంత వ్యక్తిత్వం ముందు ఓడి వెనక్కి వచ్చాను. ఆమె నేత్రాలు అశ్రుసిక్తాలయ్యాయి. రెప్పల చోరు నుండి రాలిపడుతున్న నీటి బొట్లు ఆమె మనసుని వికలం చేస్తుంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది. స్మృతుల్ని దాచుకునే ఉబలాటంతో కాక ఉలికిన కన్నీటిని ఒక ఉద్యమంగా మార్చి వశిష్ఠకి భార్య అయిన తను సశేష స్వప్నంలా బ్రతుకుతున్న ఏకాంత కన్నా ఉన్నతురాలు కాదని తనకు తెలుసు. కానీ ఇప్పుడు తనేం చేయగలదని, తనలో నిజాయితీ కన్నా స్వార్థమే ఎక్కువని తనకు తెలుస్తోంది. మరి ఏకాంత లక్ష్యం ఏమిటో తెలియకుండా ఇప్పుడు తను మాత్రం ఏం హామీ ఇవ్వగలదని ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. ఒక కాళరాత్రిలా గడిపి ఉదయమే ఏకాంత దగ్గరికి బయలుదేరింది. వాట్? ఏకాంత బింకంగా నవ్వింది ఆశ్రితని చూస్తూ. నేను ఈ స్థితిలో వశిష్ఠకి దగ్గర కావాలా? పడి పడి నవ్వింది. నువ్వసలు వశిష్ఠని ప్రేమించే అతడికి దగ్గరయ్యావా? జవాబు చెప్పలేకపోయింది ఆశ్రిత. ఇది అంతసేపు ఆలోచించి జవాబు చెప్పాల్సిన ప్రశ్న కాదు. ప్రేమించలేదని చెప్పలేను ఏకాంత. కానీ ఆ ప్రేమలో నిజాయితీ కన్నా నాకు రక్షణ కావాలన్న ఆలోచన ఉంది. అప్పుడది స్వార్థమే అవుతుందిగా. అది స్వార్థమే అయినా నువ్వు కట్టుకున్న మనిషి నీకే సొంతం కావాలన్న స్వార్థం ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు నాకు కావలసింది దాంపత్య సుఖం కాదు. దాంపత్యానికి సుఖం ఇచ్చేది శారీరక సంబంధమే అయితే నాకిప్పుడు సూర్యనారాయణ నుండి దొరుకుతుందిగా ఆశ్రిత. అసహనంగా కదిలింది ఆశ్రిత. నేను వచ్చింది నేనున్న స్థానం నాది కాదని మీకు చెప్పడానికి. నేనున్న స్థానం కూడా నేను కోరుకోనిదే. అలాంటప్పుడు మీరు కోరుకున్న స్థానాన్ని తిరిగి పొందడం నేరం కాదుగా. నేరమే కాదు, ఘోరం కూడా. ఆశ్రిత సహృదయత ఏకాంతని అమితంగా కదిలించినా తను మెత్తపడకూడదని దృఢంగా నిర్ణయించుకుంది. అసలు ఈ ప్రపోజలే ఆమెకు విడ్డూరంగా అనిపిస్తోంది కూడా. అవును ఆశ్రిత, ఒక చెడిన ఆడపిల్ల జీవితాన్ని చక్కబెట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీ భర్తకి మాత్రమే కాక నీకు నువ్వు ఎంత అన్యాయం చేసుకుంటున్నది అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలము నువ్వు తెలివైన ఆడపిల్లవని అర్థం చేసుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు నువ్వు చాలా అమాయకురాలివని బోధపడిపోయింది ఆశ్రిత. క్షణమాగి అంది ఏకాంత. ఒకవేళ నీ తమ్ముడే బ్రతికి ఉంటే అతడొక వేశ్యని భార్యగా ఇంటికి తీసుకువస్తానంటే నువ్వు సరేననేదానివా? అది వాడి ఇష్టానికి సంబంధించింది కాబట్టి అవుననేదాన్ని. కానీ నేను అనలేను. నాశనమైన ఆడది అనుభవాలు పెంచుకోవడానికే తప్ప జీవితాన్ని పంచుకోవడానికి అనర్హురాలని మెడపట్టుకు గెంటేదాన్ని. మీరలా అనలేరు. ఏమిటి నా గురించి నీకు తెలిసింది? అనగలిగే వ్యక్తి అయితే క్షమార్పణ చెప్పడానికి వచ్చిన వశిష్ఠని నా దాకా తిరిగి పంపేవారు కాదుగా. ఏకాంత కళ్ళు తడయ్యాయి. ఏమిటి ఈ పిల్ల ఎంతగా కలవర పెడుతుంది? నిన్న మొన్నటిదాకా తననెంత తృణీకరించినా కానీ తానెవరన్నది తెలిసాక ఇంతగా గౌరవిస్తుందేం? వెనక్కి పంపింది నీ మనిషి నా దగ్గరకు వచ్చాడని. మీరు సరేనంటే ఆ మనిషి మీ మనిషి కాగలడు. నీకేం పిచ్చి పట్టిందా? ఆవేశంగా అరిచింది. నీ భర్త సరేనంటే మాత్రం నేనెలా అంగీకరిస్తాను? శరీరం మాత్రమే కాక మనసు కూడా కలుషితమైన నేను నీ భర్తకి దగ్గరైన విటుడికి శరీరాన్ని ఇచ్చినట్టుండగలను తప్ప నా గతాన్ని మరచి భార్య స్థానంలో ఎలా ఇమడగలను? ఇమిడిపోవాలి ఏకాంత. ఎందుకంటే నేను అనాలోచితంగా మీ స్థానంలోకి వచ్చిన వశిష్ఠ భార్యని. దాన్ని కాపాడుకుంటూ సుఖపడు. మీరిలా ఉన్నంతకాలము నాకు సుఖం లేదు. ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోనా? ఉలిక్కిపడింది ఆశ్రిత. కొడిగట్టిన దీపంలా బ్రతుకుతున్న ఆమెలో ఆశల ఊపిరి పోసి వెలుగుని నింపుదామనుకుంటే ఎందుకిలా మాట్లాడుతోంది? వశిష్ఠ అంగీకారంతో పని లేకుండా చాలా చేయాలని ఇలా వస్తే ఇప్పుడు తిరస్కరించి దోషిలా జీవితాంతం కుమిలిపొమ్మని శాసిస్తుందే. వెళ్ళిపో ఆశ్రిత. నిన్ననే బ్రతుకు చాలించాల్సిన నువ్వు విధి నీ ప్రక్క నిలబడి నిన్ను బ్రతికించింది ఏదో సాధించడానికి అయితే అది సాధించి నువ్వు నాకన్నా సమర్థురాలివని నిరూపించుకో. అది చూసి నన్నిలా సంతృప్తి పడని మొండిగా అంది ఏకాంత. మరోసారి ఇలా రాకు. నేను బ్రతికున్న మనిషిని అని గుర్తు చేసి నాకింకా మనశ్శాంతి లేకుండా చేయకు. దుఃఖం ముంచుకొస్తుంటే నిభాయించుకోవడం ఇబ్బందిగా ఉంది. ఒక ముగిసిపోయిన కథలోని పాత్రని నేను. ఇప్పుడే మొదలైన కావ్యంలోని
అపూర్వమైన నాయికవి నువ్వు. చూడని ఆశ్రిత, నీ గెలుపుని, మీ అన్యోన్యమైన దాంపత్యాన్ని చూస్తూ మరు జన్మలో అయినా నీ అంత అదృష్టవంతురాల్ని కావాలని కోరుకునే నా ఆశల్ని నీలో నన్ను పండించుకొని. అది కాదు, వద్దు, అర్ధోక్తిగా అంది ఏకాంత. వెంటనే వెళ్ళిపో. ఏ క్షణంలో అయినా ఇక్కడికి వచ్చే సూర్యనారాయణ దృష్టిలో పడి మిగిలిన ఈ ఆశ్రయము నాకు దక్కకుండా చేయకు ప్లీజ్. ఇంచుమించు తరుముతున్నట్టుగా ఆవేశపడింది. ఆశ్రిత వెళ్ళిపోగానే దబ్బెల్న తలుపు మూసింది ఏకాంత. బడలికగా గోడకి జారగిలబడింది. ఆమె నేత్రాల నుంచి స్రవిస్తున్న నీళ్లు పెదవుల్ని తాకి ఉప్పగా అనిపిస్తుంటే ఎంత ఆనందం అనిపించిందని. కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తున్నట్టుగా ఉంది. ఉప్పని కన్నీళ్లు మైలపడ్డ బ్రతుకుని పునీతం చేసి కలల ఉరికొయ్యపై నిలబడ్డ తనకు శూన్యాకాశంపై హరివిల్లుని దర్శింపచేస్తుంటే ఇంకేం కావాలమ్మా? ధూళి దూపరితమైన తన వర్తమానపు బ్రతుక్కి వీళ్ళంతా ఇంత విలువల్ని ఆపాదిస్తే ఇక బాధెందుకు, బ్రతుకెందుకు? సరిగ్గా ఇదే సమయంలో అక్కడ వశిష్ఠ తెల్లవారుజామునే కనిపించని ఆశ్రిత కోసం వెతికాడు. ఉదయం 8 గంటల దాకా ఎదురుచూసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు. వశిష్ఠ పిలిచింది తండ్రి కాదు, తల్లి. రాత్రి తను చేసిందేమిటో జ్ఞప్తికి వచ్చిందేమో. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. టిఫిన్ చేయవు? ఆమె అడుగుతున్నట్టు లేదు, దీనంగా అర్థిస్తున్నట్టుగా ఉంది. ఆకలిగా లేదు. నా మీద కోపం వచ్చిందా నాన్న? చేతులు పట్టుకుంది. భయంగా దిక్కులు చూసింది. నాకు తెలుసురా, మీ నాన్నగారు చేసింది తప్పే. అప్రతిభుడయ్యాడు. ఈ మధ్య సూర్యనారాయణతో మీ నాన్నగారు ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నాను. ఆయనేమిటో అర్థం చేసుకున్నాను. కానీ ఏం చేయను, పిచ్చి మొద్దునిగా ఇంతకాలము ఆయన్ని నమ్మడమే అలవాటై నీతో ఆ నిజాలేవి చెప్పలేకపోయాను. రాత్రి నీ మీద చేయి చేసుకున్నది ఆకసితోనే. అంతకు మించి నేనేం చేయగలను చెప్పు? ప్రపంచంలో చెడ్డ తండ్రి, చెడ్డ తోబుట్టువులు, చెడ్డ భర్తలు, చెడ్డ భార్యలు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఒక తిరుగులేని సత్యానికి ఉదాహరణలా కనిపిస్తున్న అమ్మని చూస్తుంటే జాలిగా ఉంది. అంతే, కాదనలేనట్టు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి ఆమె గోరు ముద్దలు తినిపిస్తుంటే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు. బెడ్రూమ్లో ఉన్న తండ్రి గురించి వశిష్ఠ ఆరా తీయలేదు. అసలు ఆయన్ని గుర్తు చేసుకోవడానికే మనస్కరించడం లేదు. బయలుదేరుతుంటే రహస్యంలా అంది, ఆశ్రిత జాగ్రత్త నాన్న. ఆప్యాయంగా తల్లి తల నిమిరాడు. భర్తని నిలదీయలేని ఒక భార్య, నీ భార్య జాగ్రత్త అంటూ బిడ్డకి జాగ్రత్తలు చెబుతోంది. ఆ క్షణం ఎంత ముఖ్యమైనదో జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాడు, నాన్నగారిని నువ్వు క్షమించగలవా మమ్మీ? క్షణం విరామం తర్వాత కళ్ళు తుడుచుకుంటూ అంది, క్షమించేదాన్నే, కానీ ఇంకా ఎందరు ఏకాంతలు బలైపోతారో అని భయంగా ఉంది. అంతే, తను సాగించబోయే ఒక సంగ్రామానికి, మొదలు పెట్టాలనుకుంటున్న యజ్ఞానికి అమ్మ జవాబే ఓ తిరుగులేని స్ఫూర్తిగా అనిపించి ఉద్రేకంగా బయటికి నడిచాడు. ఆ సాయంకాలమే నగరంలోని పత్రికలన్నీ ఈవినింగ్ ఎడిషన్స్ పబ్లిష్ చేసి అసాధారణమైన సంచలనానికి కారణమయ్యాయి. నిన్న జరిగిన బాంబు దాడి మొదలుకుని ఒకనాడు ఏకాంత అనే నా ప్రియురాలిపై హత్యాభియోగాన్ని మోపి జైలుకు పంపింది నా తండ్రి సవ్యసాచి. వశిష్ఠ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి వివరాన్ని కూలంకుషంగా చర్చించి సవ్యసాచి తిరుగులేని చరిత్రని సమూలంగా నేలమట్టం చేశాడు. అది ప్రజల్ని మాత్రమే కాక ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్షాల్ని కూడా అమితంగా కదిలించింది. ఆ రాత్రి దూరదర్శన్ వార్తల ద్వారా ఆ విషయం రాష్ట్రమంతటా కార్చిచ్చులా వ్యాపించింది. అదే రాత్రి ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ సూర్యనారాయణతోనూ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తోనూ సంప్రదించిన మీదట ప్రభుత్వ ప్రతిష్టని కాపాడుకోవడానికి వెంటనే సవ్యసాచిని సస్పెండ్ చేయడం జరిగింది. మరుసటి రోజు న్యూస్ పేపర్ వార్తల్లోని అంశాల గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీయడంతో హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో నిజానిజాలు సేకరించడానికి ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. ఒక అణువు లాంటి ఆశ్రిత నిర్విరామ కృషితో చివరికి అనూహ్యమైన విస్ఫోటనానికి కారణమైంది. బ్రేవో ఆశ్రిత! రూపుదిద్దుకుంటున్న పరిణామాలకి అందరికన్నా అమితంగా ఆనందించింది ఏకాంత. నీ శక్తికి నా జోహార్లు. పిపీలికమనుకున్న నువ్వు ప్రపంచమంతగా విస్తరించి నీ మేధస్సుతో అనితర సాధ్యమైన సంఘటనలకి కారణమయ్యావే. ఇక మిగిలింది నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహించడమేగా. ఆ ప్రయత్నంలో నేనేమైనా కానీ, నేను ఏ ఫలితాన్ని ఆశించి
పతనానికి సిద్ధపడ్డానో అది సాధించిన నీకోసం నేను నా జీవితాన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తేనేం పైకి లేచింది ఏకాంత కొత్త ఊపిరిని నింపుకున్న ఉద్వేగంతో. ఉదయం 11 గంటల సమయం. పాపం పేరుకున్న నేలపై సూర్యకిరణాలు వజ్రాయుధాల్లా తాకుతున్న వేళ. అసెంబ్లీకి అర్జెంటుగా వెళ్లాల్సిన హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ సీక్రెట్ ఛాంబర్ నుంచి దూకుడుగా కారు దగ్గరికి వెళ్తుంటే పత్రికా విలేకరులు అడ్డం పడ్డారు. 2 రోజులుగా పత్రికల వాళ్ళకి మొహం చాటేసి దొంగలా దాక్కుంటున్న సూర్యనారాయణ ఇక్కడ ఇలా దొరికిపోవడాన్ని తట్టుకోలేక అవతల నాకు అర్జెంటు పనులున్నాయి అన్నాడు తప్పించుకోబోతూ. వ్యక్తిగతమైన పనులా అడిగింది ఆశ్రితగా తెలియడంతో మరింత కంగారు పడ్డాడు. లేదు, ప్రజాప్రతినిధిగా ప్రజలకి సంబంధించిన పనుల్లోనే తలమునకలై ఉన్నాను. ఆ ప్రజలే తల బద్దలు కొట్టుకుంటున్నారు టక్కున అంది. దేని విషయంలో? రాష్ట్ర శాంతి భద్రతల గురించి. శాంతి భద్రతలకేమైంది? అంతా సుభిక్షంగానే ఉందిగా అని మీరనుకుంటే చాలదు మినిస్టర్ గారు. ఎలా ఉందో ఉందని వాళ్ళెందుకు నమ్మాలో సోదాహరణంగా వివరించాలి. ఆనక చెబుతాను. అలా పారిపోకండి. ఆశ్రిత స్టేట్మెంట్తో ఒళ్ళు మండిపోయింది. ఒంటరిగా దొరికితే చాచి చెంప పగలగొట్టేవాడే. అసలు తన కొంపని కూల్చడానికి నడుం కట్టిన ఈ ఆడపిల్లని ఎప్పుడో లేపేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. వెర్రి వెంగళాయిలా చాలా తాత్సారం చేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది ఆమె. నీ గురించే. నాలుక జారిన సూర్యనారాయణ తొట్రుపడి అదే నువ్వడిగిన ప్రశ్న గురించి అన్నాడు నీళ్లు నమిలేస్తూ. చెప్పండి క్షణమాగి అంది ఆమె. అమర్ అనబడే విద్యార్థి కిడ్నాప్ జరిగి ఇప్పటికి చాలా రోజులైంది. స్టూడెంట్ కమ్యూనిటీ అంతా అతడి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏమయ్యాడో తెలియజేస్తే రేపు ఎలక్షన్లో వాళ్ళ ఓటు మీకే దక్కే అవకాశం ఉంది. ఈ మధ్య 18 ఏళ్లకే ఓటు హక్కు ఇవ్వడం అన్నది ఈ క్షణంలో ఎంత అనర్థానికి కారణమైందో గుర్తు చేసుకుని తప్పకుండా అమర్ని రక్షిస్తాను అన్నాడు. ఎలా? నాకు వదిలేయండి. కానీ అంతా మీరే కిడ్నాప్ చేయించారనుకుంటున్నారు. సూర్యనారాయణకి ఒళ్ళు మండిపోయింది. నాకేం పట్టింది? మీ అమ్మాయి శ్వేత ప్రేమించింది కాబట్టి. అమర్ మీకు అల్లుడు కావడం మీకు ఇష్టం లేదు కాబట్టి. నేను నమ్మను. మీ అమ్మాయి రాసిన ప్రేమలేఖలు వద్దు అరిచాడు తేలుకుట్టిన దొంగలా. ఆ డీటెయిల్స్ నాకు అవసరం లేదు. అవసరం లేదంటే చాలదు సూర్యనారాయణ గారు. అప్పుడెప్పుడో రాజేష్ అనే స్టూడెంట్ని మీరు కాలేజీ క్లాసులో నుంచి గూండాల సాయంతో బయటికి లాక్కు రావడము, అతన్ని హింసించడము, ఆనక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడము ఇంకా ప్రపంచం మర్చిపోలేదు. ఆ రాజేష్ కూడా మీ శ్వేత ప్రేమించిన అబ్బాయేనని కాలేజీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. రేపు మీ మీద కూడా ఎంక్వైరీ మొదలైతే చెప్పడానికి 100 మంది స్టూడెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అప్పటికే చెమటలు పట్టిన సూర్యనారాయణ ఆశ్రిత ప్రక్కన ఉన్న మిగతా విలేకరులను చూస్తూ ఖండిస్తున్నాను అన్నాడు. ఏమిటి ఖండించేది? మరో విలేకరి అడిగాడు. పోలీసుల వైఫల్యాన్ని. పోలీసులు అంటే సిటీ కమిషనర్ అని మీ ఉద్దేశమా? తొట్రుపడ్డాడు సూర్యనారాయణ. అబ్బే, ఆయన కింద చాలామంది ఉన్నారుగా. ఉన్నారు సరే. ఆశ్రిత ఇప్పుడు అసలు సిసలైన అస్త్రాన్ని సంధించాలని ప్రయత్నించింది. కానీ అందులోని ఓ ఏసీపీ తన తండ్రే మొన్న జరిగిన హత్యా ప్రయత్నం మొదలుకుని ఏకాంత అనబడే ఓ ఆడపిల్లని హంతకురాలని నిరూపించడం దాకా కారణమని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పైగా బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన మేఘనాథ్ అదే ఏసీపీతో ఒకనాడు ఏకాంతను హంతకురాలిగా నిరూపించింది వివేక్ అనబడే స్టూడెంట్ శవాన్ని ఆధారంగా చేసుకునే అని మరణ వాంగ్మూలంలో తెలియజేశాడు. ఆ వివేక్ కూడా ఇప్పటి అమర్ లాగే ఒకనాడు మీ అమ్మాయి శ్వేతని ప్రేమించాకనే సవ్యసాచి గారి చేత చంపబడ్డాడని తండ్రిగా అప్పటి సంఘటనల్ని వివరించి ఆపేయ్ కంపించిపోతున్నాడు సూర్యనారాయణ. ఏ పత్రికలు తలుచుకుంటే ప్రజాప్రభుత్వాన్ని తలక్రిందులు చేయగలవో, తనకు చెందిన ఏ వివరాలు ప్రజలకి చెబితే తన ఉనికే తిరుగులేని ప్రమాదం వాటిల్లుతుందో, ఏ విషయాలు వశిష్ఠ ద్వారా పత్రికల దాకా వెళ్లకుండా ఈ క్షణం దాకా గోప్యంగా ఉన్నాయో వాటిని ఇప్పుడు బహిర్గతం చేసింది ఆశ్రిత. వశిష్ఠ ఆ నిజాల్ని మొన్నటి ఇంటర్వ్యూలో తెలియచేయనిది సరైన ఆధారాలు దొరక్క అయితే తను సాక్షిగా నిలబడి విన్న వాస్తవాలను ఇప్పుడు జర్నలిస్టుగా బయటికి కక్కేసింది. రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ప్రజల ఓట్లు ఎంత అవసరమో పదవిలో ఎదిగేవాడికి పోలీసుల అండ కూడా అంతే అవసరం. అయితే ఒక పోలీస్ అధికారి మూలంగా పదవి కోల్పోయే పరిస్థితి వస్తే ఆ నాయకుడికి అతడితో సఖ్యత కన్నా తనను తాను కాపాడుకోవడం ముఖ్యమైపోతుంది. అదే నిజమైతే మేఘనాథ్ ఇంతకాలము నిశ్శబ్దంగా ఎందుకున్నాడు? పిరికితనం. ఇప్పుడు నువ్వింత ధైర్యంగా అంటున్నావు అంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకి ఇప్పుడు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు మినిస్టర్ గారు. రేపు ఈ వార్త ప్రభుత్వం దాకా వెళ్ళాక ఎలాగూ మీ మీద కమిషన్ వేస్తారు.
అప్పుడు ఆధారాలతో పాటు చాలా వివరాలు బయటపడతాయి. రేపు కమిషన్, పదవి ఊడ్డం, ప్రజలు పేడ నీళ్లు చల్లడం, కటకటాలు, అవమానాలు సీరియల్గా గుర్తుకురాగా, ఏమో సవ్యసాచి చేసి ఉండొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే అదేం పెద్ద విశేషం కాదు. చంపడమో ఎన్కౌంటర్ చేయడమో మామూలేగా. అతడి మీద కమిషన్ వేశాం కాబట్టి ఈ నిజానిజాలు నిరూపించబడేట్టు నేను గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ అవసరానికి మించి మాట్లాడాడు. ఆ తర్వాత సూర్యనారాయణ చెంగున కారులోకి దూకి పోనీ అన్నాడు డ్రైవర్ని చూస్తూ. అదే సాయంకాలం ఈవినింగ్ ఎడిషన్లో సవ్యసాచి నేరస్తుడైతే అది నిరూపించబడేట్టు గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ సూర్యనారాయణ అన్న మాటలు పతాక శీర్షికల్లా ప్రచురించబడ్డాయి. బాస్టర్డ్! వార్త చదివిన సవ్యసాచి పిచ్చి కోపంతో అరిచాడు పడగ్గదిలో కూర్చుని. తనను ఆపద నుంచి రక్షించాల్సిన సూర్యనారాయణ ఇప్పుడు తన పదవి కాపాడుకోవడానికి ఈ ఫోటోల్ని రేపు కమిషన్లో అందజేస్తే ఇంతదాకా వచ్చాక తను ఉపేక్షించడు. మొత్తం బయటికి కక్కేస్తాడు. సూర్యనారాయణని వెంటనే కలుసుకోవాలనిపించింది. ఇక బయలుదేరేవాడే. అదిగో సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. ఎవరు? సవ్యసాచి గొంతు వణికింది. నేనే. ముందు అర్థం కాలేదు. నీ మూలంగా నాశనమైన ఏకాంతని. ఎందుకు ఫోన్ చేశావు? నీకు సహకరించాలని, నీ ద్వారా కొంచెం లాభం పొందాలని. నేను నీకు సహకరించడం ఏమిటా అని ఆశ్చర్యపోకు. సూర్యనారాయణ దగ్గరున్న ఫోటోలు రహస్యంగా నీకు నేను అందజేయడం పెద్ద సహాయమేగా. నిజమా? ఉద్వేగభరితంగా అన్నాడు. నీకే సహాయం కావలసినా చేస్తాను. ఎక్కడ కలవమంటావో చెప్పు. చెప్పింది. రాత్రి 8 కావస్తుంటే ఉత్సాహంగా బయలుదేరిన సవ్యసాచి ద్వారం దగ్గర టక్కున ఆగాడు. ఎదురుగా నిలబడి ఉంది ఆశ్రిత. మేరువు లాంటి తనను పునాదులతో కుదిపేసిన ఒక మామూలు ఆడపిల్ల. ఒక్క క్షణం అంది మృదువుగా నవ్వుతూ. సూర్యనారాయణ దగ్గరికి బయలుదేరారా? అడిగింది ఆశ్రిత. ఆమెను నరికి పోగులేయాలన్నంత ఉద్వేగం సవ్యసాచిలో. దీనికెంత పొగరు! ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎగబ్రాకింది. అడగడానికి నువ్వెవరు? అంతకు మించి ఆవేశాన్ని ప్రదర్శించలేకపోయాడు. ఒక జర్నలిస్టుని నిశ్చలంగా జవాబు చెప్పింది ఆశ్రిత. మిస్టర్ సవ్యసాచి, నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నది మీ కోడలిగా కాదు, మీ మీద అభియోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్న పత్రికా విలేఖరిగా. ఇదంతా గెలుపే అనుకుంటున్నావా? చదరంగంలో చివరిగా చెప్పే షోని గెలుపే అంటారు సవ్యసాచి. మామూలుగా అయితే ఆమె చెప్పింది అక్షర సత్యమే కానీ తనిప్పుడు ఏకాంత నుంచి ఆధారాల్ని తీసుకోవడానికి వెళుతున్నాడు. అవే దక్కితే తను కూరుకున్న ఊబి నుంచి బయటపడ్డం గాని, తనకిప్పుడు ప్రత్యర్థిగా నిలబడ్డ సూర్యనారాయణ నుంచి కాపాడుకోవడం గాని కష్టం కాదు. నువ్వెంత, నీ అనుభవం ఎంత? ఉక్రోషంగా పళ్ళు నూరాడు సవ్యసాచి. ఇంత జరిగినా ఇంకా ఇది ఓటమి కాదని భావిస్తున్న నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది సవ్యసాచి. ఇలాంటి అభియోగాలు నాకు కొత్త కాదు. అవహేళనగా చూశాడు. కానీ నీ కొడుకే నీకు ప్రత్యర్థి కావడం కొత్తే. నీకు ఆత్మీయుడనిపించిన సూర్యనారాయణే నీ మీద ధ్వజమెత్తడం నీకు కొత్త. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నిర్లక్ష్యంగా చూశాడు సవ్యసాచి. అంతగా రిలాక్స్ కాకండి సవ్యసాచి. ఇప్పటికి సస్పెండ్ అయిన మీరు రేపు చట్టం ముందు దోషిగా కూడా నిలబడాల్సి రావచ్చు. కలగంటున్నావా? కాదు, నేను విసిరిన వలలో చిక్కుకున్నా నీ చరిత్ర సమాప్తం కాబోతుందని హెచ్చరిస్తున్నాను. నేను వలనైనా కొరుక్కు రాగల క్రూర మృగాన్ని. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేనే. గాయపడుతున్న అహంతో రెచ్చిపోతున్నాడు. ఏం అనుమానంగా ఉందా? లేదు మిస్టర్ సవ్యసాచి. ఇసుకలో తుఫాను కూడా ఉంటుందని, గొంతులో ఉరుము కూడా ఉంటుందని తెలియని నీ అమాయకత్వానికి జాలిగా ఉంది. పులిలా గంగి గోవుల్ని కడతేర్చుకుంటూ పోయిన నీకు ఇప్పుడు ఆవులు కూడా కొమ్ములతో పొడవగలవన్న సత్యం తెలిసినా ఇంకా రొమ్ము విరుచుకు నిలబడ్డం చూస్తుంటే నీ అవివేకానికి అయ్యో పాపం అనాలనుంది. రెచ్చిపోకే ఆశ్రిత. నా ముందు నువ్వో చీమవి. కానీ నేను పేర్చిన పుట్టలో నువ్వు పాములా ప్రవేశించి సమస్యల చీమల మధ్య చిక్కుకుని తప్పించుకోలేక తల్లడిల్లిపోతున్నావు. నీ మీద నీకెంత నమ్మకం? నమ్మకం నా మీద కాదు సవ్యసాచి, నువ్వు చేసిన దారుణాల మీద. కాల్చితే చాలు మారేది బొగ్గేగా అనుకున్నావు నువ్వు. ఆ బొగ్గుని అంటించితే మళ్ళీ అదే అగ్గిగా మారుతుందన్నది నా థియరీ. అందుకే నువ్వు సగర్వంగా రాసి ముగించిన ప్రతి పంక్తికి నేను కొసమెరుపునై ఈ క్షణం దాకా నీకు నిద్ర లేకుండా చేశాను. సగం గెలిచిన నేను మిగతా సగం కూడా పూర్తి చేసి మీ మిత్రద్వయం ఓటమితో నా తండ్రి తమ్ముళ్ల వర్ధంతిని జరుపుకోవాలనుకుంటున్నాను. ఆశ్రిత! సవ్యసాచి కేకతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. గావు కేకలు పెడితే తెగిపోయేది నీ గొంతు నాలాలే సవ్యసాచి. రేపెలాగూ ఎంక్వైరీ కమిషన్ ముందో ప్రజల ముందో గాద్గదికంగానైనా మాట్లాడాల్సి ఉంటుంది. గొంతుని కాపాడుకో. ఆ తర్వాత
సవ్యసాచి ముందు నుండి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. గదిలో వశిష్ఠ ఉన్నాడని అంతవరకు ఆమెకు తెలీదు. మోచేతిని కళ్లపై ఉంచుకుని వెళ్ళకిలా పడుకుని ఉన్నాడు బెడ్పై. ఇప్పుడతడి మానసిక స్థితి ఆమె ఊహించగలదు. పగిలిపోయిన నమ్మకాలు, విచ్ఛిన్నమైన కుటుంబ ప్రశాంతత, రేపేం కాబోతున్నది, తండ్రి ఏ శిక్షకి గురవుతున్నది తెలియని అశాంతేమో. ఆశ్రిత మనసు ద్రవించింది అతన్నలా చూడగానే. ఒంటరితనపు శూన్య హృదయంలో ఆత్మీయంగా కురిసిన వాన చుక్కయ్యాడు. అప్పుడెప్పుడో స్పష్టంగా తెలియని చీకటి గమ్యం దాకా చేరుకోగలనో లేదో అని తప్పించిపోతున్న తరుణంలో తొలి వెలుగు రూపమై తీరం దాకా నేనుంటానన్న హామీలా చేరువై ఈ క్షణం దాకా ఆశ్రయమిస్తూనే ఉన్నాడు. అయినా ఏమిచ్చింది తను? ఘనీభవించిన అలనాటి ఆనందమైన ప్రేమ కథామృత సారం అతడి గుండెను ఎడారిగా మార్చిన వేళలో భార్యగా అడుగుపెట్టి కూడా అవకాశమే తీసుకుంది తప్ప అనువంత ఆత్మీయత అందించలేకపోయింది. యవ్వనపు అన్వేషణలో సాధించి సంపాదించిన వెలకట్టలేని ముత్యం అతడి చేతి నుండి జారి తిరిగి సాగర గర్భంలో కలిసిపోయిన నిజం నిన్నటిదాకా తనకు తెలీదు. తెలిసి ఉంటే తీరపు గవ్వలా పరిచయమైన తను ఏ నిర్ణయం తీసుకునేదో. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. ఏం సుఖపడ్డాడు తనతో? కంచెగా మారింది తప్ప తను అతడి బ్రతుకు చిత్రానికి ఒక్క రంగుని అద్దగల కుంచె కాలేకపోయింది. ఆమె మనసు ద్రవించిందో, గడ్డకట్టిన గుండె వెల్లువకి గండిపడిందో. కోరి బిగించుకున్న శృంఖలాల్ని త్రెంచుకుంటూ అతడి సమీపంలో కూర్చుంది ఆర్తిగా. కంపిస్తున్న చేతులతో అతడి చెంపల్ని స్పృశించింది. నా కోసం నువ్వెంత కోల్పోవడానికి సిద్ధపడింది తెలుసుకున్నాను నా ప్రియనేస్తం. ప్రాణానికి ప్రాణం పోస్తున్నా నీలాంటి గాలి అలని ఉక్కు సంకెళ్లతో బిగించి నేనెంత తప్పు చేసింది తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వు నా కోసం చేసింది అర్థం చేసుకుని రవ్వంత రమ్యత్వం కోసం సిద్ధపడుతున్నాను. ముగ్ధగా నీకు అందించిన ఆనందాన్ని నీ బ్రతుకు ముంగిట ముగ్గుగా మారైన నిట్టూర్పుల స్వాంతనంతో నీ గుండెలపై విశ్రమించాలనుకుంటున్నాను. ఇంతకాలము నేను నిన్ను కాదన్నది నీ మీద ప్రేమ లేక కాదని, నీకన్నా నా సమస్య మీద పెంచుకున్న ద్వేషమే నన్ను నీకు దూరం చేసిందని అంగీకరిస్తూ ఇదిగో ఇప్పుడు త్రికరణ శుద్ధిగా నీలో ఐక్యం కావాలనుకుంటున్నాను. కన్నులు తెరిచిన వశిష్ఠ విస్మయంగా చూస్తున్నాడు. అది విస్మయం కూడా కాదు. మనసుకి గొంతు దాటి రాని మాటకి మధ్య పేరుకున్న శూన్యాన్ని ఏ శబ్దరహిత భాషతో నింపాలో అర్థం కాని సందిగ్ధత. ఆమె చేరువలో అతడి గుండెలకి ఆనుతున్న అగ్నిపుష్ప కీలాగ్ర సౌందర్యం ఏ దివ్యమాలనో నివేదిస్తూ అతన్ని హద్దులు మీరమని చెబుతున్న మలయా సమీరంగా రెచ్చగొడుతోంది. ఆమెను హత్తుకున్నాడు మృదువుగా. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. థ్యాంక్ యూ. అతడి గుండెలపై గువ్వలా ఒదిగిపోయింది. సిగ్గుగా ఉంది కాదు, బిడియంతో అతడి కళ్ళల్లోకి చూడలేకపోయింది. అంతర్లోకాలలో కుంకుమ పూలు పూసిన ఆమె చెక్కిళ్ళు సువర్ణ కాంతులతో ప్రఫుల్లంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్తిగా అన్నాడు మరోసారి. నేనే చెప్పాలి విస్పరింగ్గా అంది. దేనికి? ఇంతకాలము నా మీద కోపం ప్రకటించినందుకు. కోపం ఎందుకు? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. భార్యగా ఈ క్షణం దాకా మిమ్మల్ని ఉపయోగించుకున్నానే తప్ప మీకు నేనంటూ ఏమిచ్చానని లాలనగా ఆమె చెంపల్ని స్పృశించాడు. నేనేమిటి అన్నది తెలుసుకునే అవకాశం కలిగించావు, అది చాలదు. అవును ఆశ్రిత, ఒక భ్రాంతిలో బ్రతుకుతున్న నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూపించి నాకు చాలా మేలు చేశావు. కానీ ఆమె ఆగిపోయింది క్షణం పాటు. దానివలన మీరు మనశ్శాంతిని కోల్పోయారుగా. పొరపాటు పడుతున్నావు ఆశ్రిత. నీ ప్రయత్నంలో నేను చాలా సత్యాలు తెలుసుకున్నాను, ఆలస్యంగానైనా. అది కొంత ఆందోళనకి కారణమైన మాట నిజమే కావచ్చు. కానీ ఆ తండ్రికి నేను వారసుని కాకుండా నా చుట్టూ ఉన్న వ్యక్తుల దృష్టిలో నిజాయితీపరుడైన ఆఫీసర్గా ఎదిగాను. నీ మనసుని గెలుచుకోగల మంచి భర్తని కాగలిగాను. థ్యాంక్ యూ. కానీ ఓ విషయంలో నేనింతవరకు మీకో నిజం చెప్పలేదు. విస్మయంగా చూశాడు. అమర్ని కిడ్నాప్ చేయించింది సూర్యనారాయణ కాదు. మరి నేనే. అతడి కళ్ళల్లో దిగ్భ్రాంతి. అమర్ ప్రమాదంలో కూరుకుపోవడం ఖాయమనిపించి అతన్ని సురక్షితంగా దాచాను. అతడి జీవితం మరో వివేక్ లాగానో నా తమ్ముడు రాజేష్ లాగానో కావడం న్యాయం కాదనిపించి ఆ చిన్న నేరానికి సిద్ధపడ్డాను. కొన్ని క్షణాల విరామం తర్వాత అన్నాడు. అది నేరం కాదు ఆశ్రిత. నేరస్తుల నుండి కొన్ని నిజాలను రాబట్టడానికి నువ్వు తెలివిగా చేసిన ప్రయోగం. శ్వేతకి అమర్కి పెళ్ళయ్యేదాకా అతన్ని కాపాడడం నీదే కాదు, నా బాధ్యత కూడా.
అందుకు నేను అభినందిస్తున్నాను. ఆశ్రిత తన అసాధారణమైన మేధస్సుతో ఎన్ని సమస్యల్ని అధిగమించి ఇద్దరు బలమైన ప్రత్యర్థుల కథనిలా ఓ కొలిక్కి రప్పించగలిగింది మననం చేసుకుంటూ అన్నాడు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఐఏఎస్ కావలసిన నీ ముందు నేను కేవలం ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రమే అని. ఆమె ఏదో చెప్పబోయింది, కానీ అవకాశం ఇవ్వలేదు వశిష్ఠ. సరిగ్గా అదే సమయానికి కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గరికి చేరుకున్న సవ్యసాచి మసక చీకటిలో సమాధుల మధ్య నడుస్తూ ఆగాడు. ఎదురుగా నిలబడి ఉన్న ఏకాంతకి ఆందోళనగా ఉంది. గుడ్ ఈవినింగ్, ఓ కవరుని అందించింది. సాధ్యమైనంత త్వరగా వచ్చిన పని ముగించే ప్రయత్నంలో తీసుకున్నాడు. ఉద్విగ్నంగా కవర్లోని ఫోటోల్ని చూస్తూ నిలబడిపోయాడు కొన్ని క్షణాల పాటు. సూర్యనారాయణ అమర్ని ఎక్కడ దాచినా వెతికి బయటికి లాక్కొస్తాను. దానికోసం అవసరమైతే అతనికి నేను ఎదురు తిరుగుతాను ఉత్సాహంగా అన్నాడు. థ్యాంక్స్. వచ్చిన పని పూర్తయినట్టు వెనక్కి మరలబోయింది ఆమె. ఒక్క క్షణం అన్నాడు సవ్యసాచి. ఇంకా అక్కడ నిలబడ్డం తనకు క్షేమం కాదనిపించినా ఆగింది ఆమె. సవ్యసాచి కళ్ళల్లో పశ్చాత్తాపం కాకపోయినా ఉరి పూర్తి చేసిన తలారి చూపుల్లోని సానుభూతి లాంటిది కనిపిస్తోంది. నీకు నేను చాలా ద్రోహం చేశాను అన్నాడు. అతడి గొంతు నుంచి అలాంటి మాటల్ని వినడం వెగటు పుట్టించింది. వట్టి ద్రోహమేనా? అంత చిన్న పదాన్ని ఉపయోగించి చేయని నేరానికి ఒక జన్మకి సరిపడా విధించిన శిక్షని మరచిపోమ్మంటున్నాడా? ఏవి? నమ్మకాల సముద్రంపై పొంగిన నురగలు చూస్తూ అవి నా ప్రియతమ సఖుడి స్నిగ్ధ మోహనమైన పలుకుల పాలవెల్లులే అని ఆర్తిగా తప్పించిన ఆ క్షణాలెక్కడమ్మా? ఏ దిగంతాలలో సమాధి అయిపోయాయి. ప్రతి లిప్తని మంచు కురిసిన సమయాన ఒక మల్లె నవ్విన నవ్వుగా భావించి బ్రతికినంతకాలము భాష్యంగా మిగలాలని గుండెలపై రాసుకున్నానే. ఇప్పుడు చదివిన ఆ వాక్యాల మరకలెక్కడా? గువ్వలా ఒదిగిపోతూ ప్రేమ సాగరంపై కదిలే కార్తీక దీపమంత స్వచ్ఛంగా కడదాకా పయనించాలని కలలు కన్నానే. పగిలిపోయినా కానీ ఆ స్వప్నాల శకలాలెక్కడా? నేను కోరుకున్న కడపటి గీతాన్ని చేజిక్కించుకున్నానన్న తృప్తితో నన్ను పుట్టించిన దేవుడికి అదే నేను అందించే చివరి కానుకని ఆనంద భాష్పాలతో కాలాన్ని కడిగి ప్రకృతి నుదుట ముత్యమంత బొట్టు నుంచి మైమరపుగా కళ్ళు మూసుకున్నానే. ఏవి? ఇప్పుడు శిథిలమైన ఆ శిలా జ్ఞాపకాలైనా కనిపించవే. ఆమె ఒక భ్రాంతిలోలా నడవబోయింది. నువ్వు జవాబు చెప్పలేదు అన్నాడు సవ్యసాచి. నా జీవితమే జవాబు లేని ప్రశ్న అయితే నేనేం జవాబు చెప్పగలను? నిర్వేదంగా నవ్వింది. ఇంతకాలము సూర్యనారాయణకి అనుకూలంగా ఉన్నావు. అవును. ఆ వాక్యాన్ని అతడెందుకు ప్రయోగించింది అర్థమైనట్టుగా అంది. అతడి ఆశ్రయాన్ని కోరింది కూడా నీ మీద పగ తీర్చుకోవాలనే. అలాంటప్పుడు ఈ ఫోటోలు అందించి అతడికెందుకు ద్రోహం చేయాలనుకున్నావు? ఇది ద్రోహం కాదు సవ్యసాచి. నిర్లిప్తంగా చూశాడు. ఏ జన్మలో చేసిన పాపానికో నీకు బలైన నేను మరు జన్మలో ముత్తైదువుగా బ్రతకడానికి పేర్చుకుంటున్న పుణ్యం. కనుకొలుకుల్లో సుడులు తిరుగుతున్న నీళ్లు అతడికి కనిపించకుండా జాగ్రత్త పడింది. అవును సవ్యసాచి, నేనిప్పుడు ఏ స్థితిలో బ్రతుకుతున్నా, ఎందుకిలా బ్రతికే స్థితి వచ్చినా కానీ ప్రేమించిన వ్యక్తికి దూరమైన నేను ఒక ప్రేమ జంటని కాపాడాలని నిర్ణయించుకున్నది ఒక పుణ్యఫలాన్ని మూటగట్టుకోవడానికే. ఆ తర్వాత ఆమె అక్కడ నిలబడలేదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు సవ్యసాచి. పాపపుణ్యాలనే పదాలపై అతడికి నమ్మకం లేదు. అయినా ఫోటోల్ని చూస్తూ తను చాలా పుణ్యం చేసి ఉండబట్టే అవి దక్కాయని తీర్మానించుకున్నాడు ఉద్వేగంగా. ఆ క్షణంలో అర్జెంటుగా సూర్యనారాయణకి ఓ షాక్ ఇవ్వడం తక్షణ కర్తవ్యంగా భావించడం అతడి తప్పు కాదు. అందుకే మరుసటి రోజు ఉదయమే ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సూర్యనారాయణ మాత్రమే కాక ఆశ్రిత సైతం ఊహించలేని సంఘటన.